హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము బ్లాగ్స్. ఫ్రెండ్స్ మాది చూడండి ఎట్లా ఉంది. అబ్బా ఊకోవేంట్రా నీవు, ఎప్పుడు కట్టెలు పెట్టుకుంటుంటావు, ఎప్పుడు ఏదో ఒకటి మాట సిరిసేలా ఉన్నా చూడు. ఎక్స్ప్లెయిన్ చేయనా అన్నీ. ఎవరు తండ్రి ఆ పేరు వస్తలేదు నాకు, అందుకని కాలం ఒక్క చెందిరా ఈడ పోసేది. ఏది ఇదే రోజులు లేవాలన్నా, ఇంకా ఏది లేవాలి ఇది. అవి అట్లా కాదు, మీటర్లు పెట్టేస్తాం ఉండొచ్చు. ఎన్ని నీళ్ళు వచ్చినాయి అనేది తెలియనికే. ఏ దానికి అంటావు? ఈ ఒకటొకటి వచ్చలేరు ఇవా దాన్ని ఎట్లా కొలుస్తారో. ఇప్పుడు మనకు ఇంకోటనా పంప్ హౌస్లు అని ఉంటాయి చూడు. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆడ అది లోపల అది ఉందా, దాని పేరు ఏది, నీవు పోయినా అంటే చూడరా అందులోకి బుయ్యారంలోకి మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది, కోట దగ్గర కూడా మంచిగా ఉంటుంది. ఒకసారి వారికి 2 దిగితే అయిపోయా. నాకు వస్తుంది ఫోటో దింపాలంటే. లేదా అని అన్నందుకు అంటున్నా. పంచది కాదు అది, అవునవును లాస్ట్ ఇల్లు కదనా. ఓ కరెంట్ స్తంభాలు ఉడుకుండే, కరెంట్ స్తంభాలు రా. ఇగోరా స్తంభం వీడోటి నీళ్ళు రా. అరే ముద్దుగా ఈ సంవత్సరం ఇదంతా దున్ని పంట వేసింటే ముద్దుగా నడుదు కానా, జాగా ఉండే రోడ్డు. ఎంత వైట్ ఉంది. ఇటుకెళ్ళి వాడి బాట ఆడ వరకు ఉన్నట్లుంది. ఆ బాట బండి పెట్రోల్ లేదు, ఆడ వరకు పోయేస్తుంది. మా ఊరి డ్యామ్ ఎంత పెద్దగా ఉంది, కాకపోతే ఇంక ఇంట్లోకి నీళ్ళు వస్తే మాత్రం హైలైట్ ఉంటుంది, కానీ ఇక నీళ్ళు రావాలి. ఏదనా ఇప్పుడు అది రికార్డింగ్ ఉంది. నేను ఎవడో పోతాడేనరా, మీకు చూడచ్చా కొడుకులేమో చేస్తున్నారు లోపల అనుకున్నారు. ఇంతగానో కదా అమ్మా. ఏమైనా మేలు చేస్తున్నా. ఇప్పటికిప్పుడు ఈ డ్యామ్ నిండానికి నీళ్ళు వస్తే ఎక్కడ ఉరుకుతారా అనుమానం. ఓ ఏమైనా అక్కడ పోతున్నావు? ఒకటేసారి 7-8 బిల్డింగ్ లైట్ ఉంది. వీడికి వచ్చుకోం మేము ఈరోజే ఫస్ట్ టైము. లోతు చూడండి ఫ్రెండ్స్, ఆ గేట్లు అవన్నీ మొత్తం పైన అయితే ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటాయంట. మొత్తం ఇట్లా పైన బటన్ వస్తాగానే ఇవి పైనకి లేచి ఇంకా వాటర్ ఇట్లా కాలువ పొడితే వాడు. ఇది ఎంత ఫుల్ డ్యామ్, దగ్గర అది 18 TMS మరి ఎంతనో. జూరాల డ్యామ్ కన్నా చాలా పెద్దది, కానీ బాగుంది ఫ్రెండ్స్. మాకు ఇది ఒక డ్యామ్ చేసినందుకు చాలా మంచిగా ఉంది. కాకపోతే మా భూమి అనేది అందులో పోయింది, కానీ మిగతా వాళ్ళు అయితే మంచిగా బతుకుతారు. నీళ్ళు వచ్చినాయంటే బావుల్లో నీళ్ళు, చెల్లరాళ్ళ నీళ్ళు అన్నిట్లకు బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక చూడండి మా ఊర్లో ఎట్లా ఉందో. ఇదిగో పెద్ద పెద్ద గేట్లు, మరి దారుణంగా ఉంది. చాలా పెద్ద ఉంది, చిన్న లేదు ఇది.
ఇంకా 2-3 ఏళ్ళు కావాలి. ఇట్లా ఆడంగా ఎక్కువ, ఇట్లా ఎక్కువ. అవును మరి హనుమంత్ గారు అందుకే దింపిండు. కొద్దిగా నీరంగా ఎక్కువ అక్కడ.